కాలం ముందుకెళ్లే కొద్దీ ఏది గుర్తు పెట్టుకోదు. మన లైఫ్లో ఒక వాల్యుబుల్ థింగ్, ఇది నా లైఫ్ అనుకున్న థింగే కోల్పోయాం అనుకున్నాం. ఆ రోజు పెయిన్ వచ్చేసి 100% ఉంటుంది. అసలు బతకాలని కూడా ఉంటుందో ఉండదో. నెక్స్ట్ డే వచ్చేసి 99% ఉంటుంది పెయిన్. ఒక 1% వచ్చేసి ఎక్కడో ఆశ, ఏం కాదు అని అనిపిస్తుంది. డే 3 వచ్చేసి 98% వరకు ఆ పెయిన్ ఉంటుంది. అండ్ ఒక 2% వచ్చేసి నేను సర్వైవ్ అవ్వాలని ఒక స్ట్రెంత్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే డే 1 రోజు మనకి 0% హోప్ ఉంది మన లైఫ్ మీద. ఆఫ్టర్ ఒక nth డే తర్వాత 0% పెయిన్ ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లం పైన మనం 100% వరకు బయటకు వచ్చేస్తాం. మళ్ళీ ఆ పెయిన్ మనకి ఏంటంటే డిస్టర్బ్ చేయదు. మైండ్ ఇప్పుడప్పుడు డిస్టర్బ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా, నేను ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో 100 days తర్వాత మనకి ఏంటంటే ఆ ప్రాబ్లం చాలా చిన్నగా అనిపిస్తుంది. ఈ ప్రాబ్లం వలన ఐ హావ్ గాన్ టు దిస్ కైండ్ ఆఫ్ షిట్ అని మనం రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెన్ కాబట్టి ఆ పెయిన్ ఉండొచ్చు. ఇట్స్ జస్ట్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంతే. ఏది శాశ్వతం కాదు. ఈ ప్రాసెస్ లో డే 1 నుంచి మన బ్రెయిన్ కి ఏం చెప్పాలంటే, ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. దిస్ ఇస్ నాట్ ద లైఫ్. కొన్ని రోజుల తర్వాత ఎలాగో మనం నార్మల్ అయిపోతాం, కొంచెం త్వరగా అయిపోయిక ట్రై చేద్దాం. మనకు మనం చెప్పుకోవాలి. ఇలా చెప్పేసరికి ఏమైపోద్ది అంటే ఈ 100 days లో రికవర్ అవుతాం అనుకున్న టైం జస్ట్ 20-30 days లోనే అయిపోవచ్చు. మన బ్రెయిన్ కి మనం పాజిటివ్ ఇలా చెప్పుకుంటూ వస్తే ఆ ఇమాజినేషన్ పవర్ అయితే ఉందో ఆ హీలింగ్ పవర్ ని మనం పెంచుకుంటున్నాం అనమాట. సేమ్ ఇలానే మనం ట్రేడింగ్ లో కూడా అప్లై చేయొచ్చు. డే 1 రోజు ట్రేడ్స్ తీసుకోండి, డే nth రోజు ట్రేడ్స్ చూసుకోండి. యూ విల్ లాఫ్ ఎట్ ఇట్ అండ్ యూ విల్ లెర్న్ అలాట్.